హాయ్ మై లవ్లీ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి దర్శనంగానే వెళ్ళి అక్కడ ఏమేం చేశాను ఇవన్నీ ఈ వీడియోలో చూపెడతాను. ఎందాక వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయదు. హాయ్ మై లవ్లీ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నూకాలం మా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. నాకు తోడుగా వీడు వచ్చాడు. ఇంకా చాలా మంది రావాలి, కానీ వాళ్ళు ఎందుకు రాలేదో వీడియో మధ్యలో చెప్తాను. ఓకే, నెక్స్ట్ బయలుదేరుతున్నాం. దారిలో వెళ్తుంటే మజ్జిగ పంచి పెట్టారు. వీడియో నేను కలిసి ఒక 4 గ్లాసులు తాగేసాం. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి అలా ముందుకు వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి జనాలు చాలా మంది వస్తున్నారు. నాకు ఈ ప్లేస్ కి రావడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చుట్టువైపులో మొత్తం చెట్లతో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఆక్సిజన్ కూడా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఇంక ఈ ప్లేస్ మొత్తం ఈరోజు ఒక తీర్థంలో మార్చేస్తారు. అన్ని రకాల షాపులు అండ్ ఇంకా మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళగానే నాకు ఈ చెట్టుని చూసి చాలా భయం వేసింది. ఈ చెట్టుని చూడగానే వెంటనే నాకు మైండ్లో విరూపాక్ష మూవీ గుర్తుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చేసాము. అలా వీడియో తీస్తుంటే నాకు ఈ గుడి వైపుని పిల్లలు కనిపించారు. ఏం చేస్తున్నారని చూస్తే కింద నుంచి కోడి పిల్లల్ని గిరిగిస్తుంటే వాళ్ళు పట్టుకొని అలా వెనక్కి వేస్తున్నారు. మరి వాటిని తర్వాత ఏం చేస్తారో నాకైతే తెలీదు. ఇంకా అలా అన్ని చూసుకుంటూ వెళ్తుంటే నాకు ఇక్కడ గేమ్ కనిపించింది. ఏంటి గేమ్ అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ 2 తమ్ముళ్ళు వచ్చారు. ఇద్దరికి కలిపి ఒక 3 బాల్ ఇచ్చారు. వాళ్ళు పాపం ఒక గ్లాసును కూడా కొట్టలేదు. నేను ట్రై ట్రై చేశాను. ఫస్ట్ బాల్ కి కొన్ని గ్లాసులు పడ్డాయి, మిగతా 2 గ్లాసులు వేస్ట్ అయిపోయాయి. మొత్తం మీద 5 గ్లాసులు ఉండిపోయినాయి అక్కడ. ఇంకేం చేయలేక పక్కనే చెరుకు రసం తాగి అలా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మజ్జిగతో పాటు భోజనాలు, పులిహోర కూడా పంచి పెడుతున్నారు. ఇంకా అలా వెళ్ళేదారిలో ఎండ కొండలకి ఇంకో 4 గ్లాసులు మజ్జిగ తాగి అలా బయలుదేరిపోయాము. సో ఇక్కడతో ఇలా జరిగింది ఈ రోజంతా. మా ఫ్రెండ్స్ ఎందుకు రాలేదో చెప్తాను అన్నాను కదా. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ముందు నైట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సంబరం జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock దాకా ఇక్కడ ఉండిపోయాము. ఆ జాతర అవగానే ఇంకా అలా ఇంటికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళి పడుకుని పోయి మార్నింగ్ వద్దాం అనుకున్నాం. కానీ నిద్ర సరిపోకపోవడంతో ఈడు అక్కడ వచ్చాడు. సో ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మై లవ్లీ ఫాలోవర్స్, లవ్ యూ ఆల్.